షాలేం రాజు గారిని నడి రోడ్డు మీద ఉరితీయాలా? షాలేం రాజు గారిని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టాలి, లేదా పాస్టర్లందరినీ నడి రోడ్డు మీద ఉరితీయాలి, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చర్చ లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారు చాలామంది. నేనేం తెలియజేస్తున్నానంటే ఈ వీడియో ఒకసారి మీరు చూడండి, మీరు చూసిన తర్వాత స్పందించండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి అని తెలియజేస్తున్నాను. ప్రతి పదాన్ని పూలు పెట్టారు, పువ్వు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. అది ఒక్కలా బలిస్తారా తీసుకెళ్ళి అక్కడ మేరీకి కడుపు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. చూడండి, ఈ మాటలు మీకు వినిపించాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇక్కడ భయంకరమైన మాటలు. సనాతనము అని చెప్పుకునే వాళ్ళు మరియమ్మని భయంకరంగా మాట్లాడుతున్నారు, ఆ మాటలు మేము పలకలేం. వాటిని మీరు ఖండించారా? సంఘ సంస్కృతులందరూ బయలుదేరారు కదా. గత 4-5 రోజుల నుంచి మీరు ఇంటి దగ్గర భోజనాలు లేకుండా ఉపవాసాలుండి టీవీ ఛానల్ చుట్టూ తిరుగుతా, డీజేపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతా మీరు షాలేం రాజు గారి మీద, దైవ సేవకుల మీద చేస్తారు. ఎవరో ఒక వ్యక్తి ఆయన అనని మాటలు అన్నారని చెప్పి టీవీలో టెలికాస్ట్ చేసి ఆయన హిందూ అనే పేరు తీయలేదు, ఆయన వేశ్య అని పేరు తీయలేదు, ఆయన అలంకారంగా ఒక మాట మాట్లాడే ఆ మాటను బట్టి మీరందరూ వక్రీకరించి బయలుదేరారు. మణిపూర్లో వస్త్రాలు ఓడదీసుకొట్టినప్పుడు మీరందరూ ఏమయ్యారండి? ఇండియాలో ఒక భాగమేగా మణిపూరు, ఇండియాలో ఒక భాగం కదా మణిపూరు. ఆ బట్టలు ఓడదీసి అక్కడ రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళారు ఎంతోమంది. కొన్ని ధర్మం సంబంధించిన సనాతన ధర్మం అని చెప్పిన వాళ్ళు క్రైస్తవులందరినీ ఏం చేశారు మీరు? అప్పుడు ఎవరు మాట్లాడారు? బట్టలు ఓడదీసుకొట్టిన వాళ్ళు అప్పుడు మాట్లాడినాడు. ఈ షాలేం రాజు గారు ఏం డ్యామేజ్ చేశాడు? ఏం మాట్లాడాడు? ఆయన వేస్తలేని అనలేదు. విఘ్నులైన హైందవ సోదరులందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. ఎంతోమంది మహానుభావు సంఘ సంస్కర్తలుగా అనబడినాడు. దాన్ని ఏమంటారంటే చిరంజీవి స్వామి గారు, వారు స్పందించలేదు. లేకపోతే గరికపాటి నరసింహరావు గారు, చాగంటి వారు, వీరు మహానుభావులు, సంఘ సంస్కర్తలండి. వీరు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. వీరెవరో మాట్లాడకుండా సంఘ సంస్కర్తలను బయలుదేరారు కొంతమంది లేడీస్, లేకపోతే ఆడవాళ్ళు. వీళ్ళకి అసలు పెళ్ళిళ్ళు అయినాయో కూడా నాకు అర్థం కావట్లేదు, వీళ్ళకి పిల్లలు ఉన్నారో కూడా నాకు తెలియదు. ఎలాంటి ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారండి. ఒక వీడియో నేను మీకు చూపిస్తాను. మీకు చూపించిన తర్వాత నేను ఇంకా ఎన్నో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎవరో సినిమా యాక్టర్ అంట, కరాటే కళ్యాణి అంట, నాకు ఏం తెలియదు. ఈమె గురించి, ఈ ప్రొఫైల్ గురించి నేను చూస్తున్నప్పుడు అంతకుముందు ఇప్పుడు కూడా ఈమెకి డబ్బులు ఇస్తే ఏ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్లైనా చేస్తుంది. అమ్మ, నువ్వు మహిళవేనా? ఇంతకుముందు విఘ్నులైన హైందవ సోదరులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈమె కూడా బంగారం లాంటి షాలేం రాజు గారిని ఘోరమైన మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ షాలేం రాజు గారిని గట్టిగా మాట్లాడాలంటే ఎవరైనా గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే మహానుభావులు ఎవరైనా మాట్లాడితే మేము ఆలోచించి అది కాదు సార్ అని చెప్పేవాళ్ళం. నీవు డబ్బులు ఇస్తే ఎలాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేయడానికి, ఎలాంటి క్లబ్ డ్యాన్స్లు వేయడానికి కూడా నువ్వు సిద్ధమే కదా. నేను చెప్తున్నానా? నీ జీవితం అది కాదా? నీకు ఫ్యామిలీస్ ఉన్నాయో కూడా నాకు తెలియట్లేదు. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఒక బంగారు లాంటి మనిషిని, షాలేం రాజు గారిని, ఆయన జీవితం తెలియదు. ఆ షాలేం రాజు గారి చర్చికి మీరు అందరూ రండి, ఒకసారి వస్తే మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాడు ఆయన. మీరందరూ రండి. చర్చి దగ్గర ఎంతమంది దిక్కులేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడో మీరు పెడుతున్నారా? మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నారా? మీరు కుటుంబాలు ఉన్నాయో లేదో నాకు తెలియట్లేదు. మీకు వివాహాలు అయినాయో లేకపోతే సమర్పించడం నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు వివాహాలు అయితే మీ హస్బెండ్లు లేకపోతే మీ భర్త ఖచ్చితంగా మిమ్మల్ని ఖండిస్తాడు. ఎందుకు నేను చెప్తాను, మీ పిల్లలు మిమ్మల్ని ఖండిస్తారు. బంగారు లాంటి మీద మాట్లాడుతున్నారని చెప్పేసి ఏమంటున్నావు? ఇక్కడ ఆ బైబిల్ అంతా బూతు పుస్తకం అని చెప్తుంది ఈ అమ్మాయి ఎవరో చూడండి ఒకసారి. మీరందరూ కూడా కరాటే కళ్యాణి అంట. కామెంట్లు పెట్టేవాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, క్రైస్తవులు సంస్కారవంతులుగా ఉండాలి. నేను చెప్తున్నాను, ఒకే స్టాండ్ మీద ఉంటున్నాను. చాలామంది కోహనా మీద లేకపోతే క్రైస్తవులు పాస్టర్లు చాలామంది దేవతలు దూషించిన పాస్టర్లు ఉన్నారు. నేను కూడా ఖండించాను వారికి. మీరు హైందవులారా, మీరు వ్యతిరేకులు కాదు, నేను కూడా ఖండించాను. మా బైబిల్ ఏం తెలియజేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేవతను దూషించలేదు. పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఏ దేవతలు దూషించలేదు. ఒక్క మాట కూడా దూషించని బైబిల్లో లేదు. కానీ కొంతమంది వారు చేస్తున్నారు. అయితే ఎవరైనా సరే దూషించడం వేరు, లేకపోతే ఇది నా వైట్ షర్ట్ అని చెప్పడం వేరు. వైట్ షర్ట్ నేను వేసుకున్నానని దూషించింది కాదు.
కానీ దూషించడం అంటే వేరు. సరే, విఘ్నులైన హైందవులందరికీ, క్రైస్తవులందరికీ నేను తెలియజేస్తున్నాను, షాలేం రాజు గారు అనే ఒక మంచి మనిషి మీద నిందలేస్తున్నారండి. మరలా చెప్తున్నాను, షాలేం రాజు గారిని ఇప్పటివరకు నేను భౌతికంగా చూడలేదు, బైబిల్ సాక్షిగా ఇప్పటివరకు నేను డైరెక్ట్గా చూడలేదు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆయన వీడియోలు చూసినప్పుడు కొన్ని లక్షల మందిని ఉద్ధరిస్తున్నాడు ఆయన. నేను అలా చేయలేకపోతున్నానే, నాకు ఇచ్చిన దర్శనం వేరు. ఈ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మరి నేను ఒకప్పుడు జైల్లోకి వెళ్ళాను. మరి అనేకమైన కత్తులతో దాడులు చేసి మా పేరెంట్స్ మర్డర్లు చేశారు, వాళ్ళ మా తాతలు పేకలు నరికారు, చేతులు నరికారు కుటుంబాలు. నాయుడు గారి సామాజిక వర్గంలో దాదాపు 3 తరాల రౌడీజం మాది. చెక్ చేసుకోండి ఆ ప్రొఫైల్. కళ్యాణి గారు మీరు చెక్ చేసుకున్న ప్రొఫైల్. ఇలాంటి మూర్ఖుడిని, ఇలాంటి భయంకరమైన ఒక మనుషులు కాదు పశువులాగా తిరిగే మా వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు మనుషులుగా మమ్మల్ని చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కింద కామెంట్స్లో కరాటే కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఆమె ఎవరు వచ్చింది ప్రియా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మంచిగా కానీ చాలా విషయాల మీద పోరాడుతున్నారు, సంతోషమే. కానీ ఈ వీరు యేసు ప్రభువారి మీద బూతు పుస్తకం అని చెప్తున్నారండి. మీరు కామెంట్లో తెలియజేయండి. యేసుక్రీస్తు ప్రభువారి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కామెంట్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్లో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలంటే కొన్ని వేల కామెంట్స్ రావాలి, మనకి వేల కామెంట్స్ రావాలి. లైక్లు కూడా చేయండి క్రైస్తవులారు. మీరందరూ కూడా ఒక చేతితో బటన్ నొక్కడమేగా, కామెంట్ చేయడమేగా, దేవుణ్ణి దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళుగా మీరు కూడా ఒక పుణ్యం కట్టుకుంటారని తెలియజేస్తున్నారు క్రైస్తవులందరికీ. సకల జనులకు హైందవ సోదరులను ఎంతో గౌరవిస్తారు. మా ఇంటి చుట్టూ హైందవ సోదరులు అవనిగట్లో విజయవాడలో అందరూ బంధువులే, వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు. ఈ కృష్ణనాయుడు కిరణ్ పాల్గా మారాడు కేవలం పరిశుద్ధులని యేసుక్రీస్తు ప్రభువుని బట్టేనని, అంత గొప్ప దేవుడని వారు గౌరవిస్తారు నన్ను బట్టి. నేను మీకు తెలియజేస్తున్నాను. ఈమెమంటుందంటే, ఈ కరాటే కళ్యాణ్ అనే అమ్మాయి ఏమంటుందంటే, నేను ఈ గురించి మాట్లాడటం కూడా ఇష్టపడతా. కానీ వీళ్ళని మీడియాలోకి ఎందుకు తీసుకున్నారు? ఆ మీడియా ఛానల్ పేరేంటి? జీ తెలుగు న్యూస్ అంట. జీ తెలుగు న్యూస్ ఛానల్కి యాజమాన్యం తెలియజేస్తారు. వీళ్ళు సంఘ సంస్కర్తలు, వీళ్ళేమన్నా వీళ్ళు సంఘ సంస్కర్తల ఎక్స్పోజింగ్ చేసి సినిమాలో డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళండి సంఘ సంస్కర్తలు. కేసులు కట్టుకుంటారా? ఉరితీయండి, ఉరితీయండి షాలేం రాజు గారిని. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని భయంకరమైన ఎండలో సిలువ వేసి చంపేశారు యూదులు. ఈరోజు యూదుల పాత్ర మీరు పోషిస్తారా? నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, విఘ్నులైన హైందవ సోదరులందరూ గొప్పవాళ్ళు, మహానుభావులు, పీఠాధిపతులు, వారందరికీ వందనాలు. వారి గురించి కదా నేను మాట్లాడేది. ఇలాంటి సంఘ సంస్కృతులు అని చెప్పి డబ్బులు ఇస్తే వీళ్ళైతే బట్టలు లేకుండా డ్యాన్సులు వేసారు. ఈరోజు చెప్తున్నాను, చిలకలూరుపేటలో జాతరలు జరుగుతున్నాయి. మరి హైందవ సంస్కృతిని ఉద్ధరించండి, నీకు మంచిదే, సంతోషమే. అక్కడ బట్టలు లేకుండా మహిళలు డ్యాన్సులు వేస్తారు చాలామంది. అది మీకు కనిపించట్లేదా? దాని మీద మీరు యుద్ధం చేయరా? లేకపోతే అనేక ప్రాంతాల్లో ఉన్నాయి మరి దైవ సంబంధమైన హైందవ కార్యక్రమాల్లో ఆడవాళ్ళని బట్టలు తీసి సిందులు వేస్తుంటే అక్కడ యాజమాన్యం కూడా సొల్లు ఖర్చుకుంటా చూస్తున్నారు. ఇదేనా భక్తి అంటే? నేనంటున్నాను, మహిళలను గౌరవించేది షాలేం రాజు గారు అండి. ఆయన చర్చలో ఎంతమంది మహిళలను గౌరవిస్తారండి? గౌరవించే వ్యక్తిని మీరు కుసంస్కారంగా మాట్లాడతారు, చరిత్రహీనులుగా మీరిపోతారు. కరాటే చేస్తావు, నువ్వు వచ్చి చిలకలూరుపేట కరాటే చేస్తావా? కుంఫు చేస్తావా? చిలకలూరుపేట వచ్చి పాస్టర్ల మీద యుద్ధం ప్రకటిస్తున్నావు. నేను అనుకున్న దేవుడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెడుతున్నాడంటే, మాలో క్రైస్తవులు ఎంతమంది మంట కలిగి ఉన్నారో, ఎంతమంది మంట కలిగి లేరో చెక్ చేయడానికి దేవుడు వీళ్ళందరూ బతకనిచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్లో హేరోదు పురుగులు పడి చనిపోయారని రాయబడి. హేరోదు పురుగులు పడి దేవుని వాక్యానికి, దేవుని సేవకులకి, పేతురికి, పౌలు గారికి అడ్డం వచ్చిన వాళ్ళు సమాజం బద్దలు కొట్టకుండా గోడలు కూడా బద్దలైపోయిన చరిత్ర ఉందండి. ఇలాంటి గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తుంది ఈ కరాటే కళ్యాణి అమ్మాయి. ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఈ అమ్మాయి గురించి చెప్తున్నా, ఇంతకుముందు ఈ అమ్మాయి సినిమాలు ఏం చేసింది? సగం ఎక్స్పోజింగ్ చేసి వీడియోలు చేసి సినిమాలు. ఈమె సంఘ సంస్కర్త, హైందవ విఘ్నులైన ఈమెని మీరు ఖండించాలి. హైందవ విఘ్నులైన మీకు చెప్తున్నాను, మీ అందరూ గౌరవం చెప్తున్నాను. నా ఇంటి పక్క వాళ్ళందరూ హైందవులే, వాళ్ళందరూ మాకు సహోదరులు, వాళ్ళు మేము గౌరవిస్తున్నాం. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఎలా అవుతారు? ప్రియా చౌదరి గారు మీకు కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎవరో యమునా పాయక్ అంట, ఆ అమ్మాయికి ఆమెకి ఆ వివాహం అయిందో లేదో నాకు తెలియదు. అలా భర్తలు ఎలా ఊరుకుంటారు? వెళ్ళి సమాజం మీద ఇలా ఘోరంగా మాట్లాడితే అలాంటి బంగారం లాంటి మనిషిని ఎందుకంటే మీరు టార్గెట్ చేస్తారని భర్తలు కూడా ఖండిస్తారండి. నేను తెలియజేస్తున్నాను, హైందవ సంస్కృతి చాలా గొప్పది, హైందవ సంప్రదాయాలు చాలా గొప్పవి, మహానుభావులు ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే మన భారతదేశాన్ని ఉద్ధరించిన శంకరాచార్యులు. వీళ్ళందరూ ఏంటంటే నిరాడంబరంగా బతికారండి. వాళ్ళందరూ వీటందరూ ఖండించారండి. లేకపోతే ఎంతోమంది పీఠాధిపతులు ఇప్పటికీ నిరాడంబరంగా బతుకుతున్నారు. ఎంతోమంది మరి హైందవ్యంలో కూడా చాలా నిరాడంబరంగా బతికే మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తితో నేను చేతులు జోడించి తెలియజేస్తున్నాను, షాలేం రాజు గారి మీద సంఘ సంస్కృతులను బట్టి సరిగ్గా కుటుంబాలు ఉన్నాయో లేదో తెలియని వారు షాలేం రాజు గారి మీద చేస్తారండి. పాస్టర్లని ముందు తాగారని చెప్తున్నారండి ఈ ప్రియా చౌదరి. పాస్టర్లను ముందు తాగి ప్రసంగిస్తారు. నువ్వు ఎవరు చెప్పడానికి? అసలు నేనంటాను, కేసులు కడితే ఒకవేళ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి కేసులు కడితే అందరూ జైలుకి వెళ్తాం. మాకు కొత్త
జైలుకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాం, ఉరిది చంపేయండి, అయినా మేము ప్రభు కోసం బతుకుతాం. నడి రోడ్డు మీద సిలువేసి చంపేయండి అవసరమైతే. విఘ్నులైన హైందవ సోదరులందరికీ నేను గౌరవంతో తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి మాట్లాడే మాటలు మీరు చూడండి. చూడండి ఈ అమ్మాయి మాటలు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఈ అమ్మాయికి ఒక 10 లక్షలు ఇస్తే సినిమాల్లో సగం సగం బట్టలు వేసుకుని చిందులేస్తుంది ఈ అమ్మాయి కూడా నీతి గురించి మాట్లాడుతుంది. హైందవ సోదరులారా, మీకు నేను తెలియజేస్తాను మిమ్మల్ని గౌరవించి, ఈ అమ్మాయి కూడా నీతి గురించి మాట్లాడుతుంది. క్రైస్తవుల మీద, మహానుభావుల మీద నిందలేస్తుంది. కొంతమంది చెడ్డ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ విషయంలో మీరు వీడియోలు చేస్తే నేను రాను. కొంతమంది చెడ్డ పాస్టర్లు ఉన్నారు, చాలామంది దేవదేవతలు తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జోలికి మీరు వెళ్తే నేను వీడియోలు చేయను. ఎందుకు? నేను మీకే సపోర్ట్ చేస్తాను. కానీ ఒక మహానుభావుడు షాలేం రాజు గారి మీద, ఆయన మీద మీరు నిందలేస్తున్నారు. అందుకే నేను వీడియో చేస్తాను. నేను బలా చెప్తున్నాను, షాలేం రాజు గారు భౌతికంగా నేను ఎప్పుడు చూడలేదు, ఏనాడు ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక దైవ సేవకులు, దేవుడితో నడిచే దైవ సేవకుల మీద నిందలేస్తున్నప్పుడు నేను ఆవేదనతో ఆ బాధపడి నేను ముందుకు వస్తాను తప్ప వేరే ఇదేం కాదు. నా ఆస్తి చాలా అమ్మేసి 50-60 సువార్త సభ్యులు చెప్పి 100 మందికి భోజనాలు పెట్టి చేతులు ఇయ్యి. కాబట్టి యేసు ప్రభు దైవ సేవకుల మీద నిందలేస్తుంటే నేను బాధతో ఆవేశంతో ముందుకు వచ్చాను. హైందవ సోదరులందరికీ నా గురించి తెలుసు. మామూలుగా నియోజకవర్గంలో ఈ గురించి తెలిసిన, ఈమె 10 లక్షలు ఇస్తే సగం బట్టలు వేసుకుని ఆ సినిమాలో ఈమెండి నీతి గురించి మాట్లాడుతుంది. నేను మళ్ళా కోచ్ చేసి మాట్లాడుతాను, కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను హైందవ సోదరులకి, సకల జనులకి. నేనేమంటానంటే, అందరినీ యేసు ప్రభు అందరికీ దేవుడు, సృష్టికర్త, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. అయితే బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. ఈమె బూతు పుస్తకం అని చెప్తుందండి బైబిల్. ఈ అమ్మాయి చెబుతుంది బూతు పుస్తకం అంట. ఏమ్మా ఆ మాట అంటే నోరు ఎట్లా వచ్చింది? బైబిల్ బూతు పుస్తకం అని ఎలా నిరూపిస్తారు మీరు? నేను మళ్ళీ చెబుతున్నాను, అలంకారంగా రాయబడిన కొంతమంది భక్తుల జీవితాలని వక్రీకరించిన వాళ్ళని నేను ముందుకెళ్ళాలి. కానీ మా బాధ ఏంటంటే, సమాజంలో మంచి శాంతిని, మంచి మత ఘర్షణ జరగకుండా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేము యేసుప్రభు గురించి చెప్పే హక్కు మాకుంది. అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈ సంఘ సంస్కర్తలని వీళ్ళు బయలుదేరారు మొత్తం అందరూ టీవీ ఛానల్. ఈ టీవీ ఛానల్కి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ క్రెడిబిలిటీ నాశనం చేసుకోమాకండి. నేను అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి. మన భారతదేశంలో ఒక భాగం మణిపూర్. ఈ మణిపూర్లో వస్త్రాలు ఓడదీసి, మరి సనాతనవాదులు అని చెప్పి వస్త్రాలు ఓడదీసి వాళ్ళందరూ కొట్టారు, వాళ్ళందరినీ బట్టలు చింపారు, ఆడదాన్ని అంటుకొని ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసుకుంటూ వాళ్ళని చంపారు. వీరి గురించి ముందుకు వచ్చావా నువ్వు? వీరి గురించి ముందుకు వచ్చారా మీరు? ఎవరన్నా రాలేదు. ఒక మహానుభావుణ్ణి, ఒక స్త్రీలను గౌరవించే ఒక గొప్ప మహానుభావుణ్ణి ఆయన జోలికి వెళ్తున్నారు మీరు. సరే, నేనేమంటానంటే అది మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాను. తర్వాత తిరునాళ్ళలో, జాతరలో మీరందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్తాను, మహిళని మీరు నిజంగా గౌరవించే వాళ్ళు అయితే మరియమ్మనే ఘోరమైన బూతులు తిట్టారు. ఇందాక మీకు టీవీలో చూపించాను, ఘోరమైన బూతులు తిట్టారు మహిళలు. ఏంటి ఆ మాట? నేను పలకలేను. మీరు ఇక్కడ వీళ్ళని మీరు ఖండించాలి. వీళ్ళు ఖండించకుండా వాళ్ళు మా వాళ్ళే అని మీరు చెప్తున్నారు కదా. దీని గురించి మనం మాట్లాడదాం. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని. ఇలాంటి మాటల డీజీపీ గారు చెప్తున్నాను, తెలంగాణ డీజీపీ గారికి, ఆంధ్ర డీజీపీ గారికి తెలియజేస్తున్నాను. మీరు అన్ని వీడియోలు చూస్తే ఖచ్చితంగా కొంతమంది మీరు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ క్రైస్తవుల పాస్టర్లు ఎవరైనా నిజంగా ఇలా తప్పు చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి. కానీ షాలేం రాజు గారు తప్పు చేయలేదు, ఆయన తప్పు మాట్లాడలేదని తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళనండి మీరు ఎంకరేజ్ చేసేది. హైందవ సోదరులు ఎంత మంచివాళ్ళు, ఎంత గొప్పవాళ్ళని చెప్పుకుని ఈ రోజుల్లో, ఇలాంటి సాధువులని చెప్పుకుని ఈ రోజుల్లో ఇలాంటి మత ఘర్షణలు తీసుకొచ్చే వాళ్ళని ఏం చేయాలి? నేను హైందవ సోదరులకు ఒక సలహా ఇస్తున్నాను, సనాతనవాదులందరికీ ఒక సలహా ఇస్తున్నాను, వాళ్ళందరూ గౌరవించి చెప్తున్నాను. తిరణాల్లో బట్టలు ఓడదీసి చిందులేసే వాళ్ళని మీరు ఆపించండి. మా పిల్లలు చెడిపోతున్నారండి. ఏ చర్చి ముందైనా బట్టలు ఓడదీసి చిందులేశారా? ఇక్కడ మీరు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ఏ చర్చి కార్యక్రమాలైనా, ఏ సువార్త సభలైనా అమ్మాయిని వేసి చిందులేపించి అమ్మాయి బట్టలు ఓడదీసి చిందులేపించిన చరిత్ర ఉందా క్రైస్టియానిటీలో? మన భారతదేశంలో లేదు. కొన్ని ఇతర దేశాల్లో బాగా డబ్బు ఎక్కువైపోయి క్రైస్తవం అని చెప్పబడిన వాళ్ళు గొడ్లోడ తీసుకుని తిరుగుతున్నారు. వాళ్ళని కూడా మేము ఖండిస్తున్నాం. బైబిల్ ఎంత పరిశుద్ధమైన పుస్తకం. నేను కౌంట్ ఇచ్చేది ఏంటంటే బూతు పుస్తకం బైబిల్ అని ఈ అమ్మాయి కరాటే కళ్యాణి వీళ్ళందరూ చెప్తున్నారు. చెప్పు తీసుకొడతారంట. చెప్పులు లారీ కొని బయలుదేరుతుంది. మహా గొప్ప మహానుభావులు చిలకలపేట బయలుదేరుద్దంట చెప్పులు లారీ తీసుకుని షాలేం రాజు గారిని కొట్టడానికి, దైవ సేవకులందరినీ కొట్టడానికి వీళ్ళు పాస్టర్లు వీళ్ళందరూ బూతు పుస్తకాన్ని నడిపించే ఉపదేశకులు అని చెప్తున్నారండి.
నేను మళ్ళీ దాని కామెంట్లో ఈ సనాతన ఈ సంఘ సంస్కృతిని బడి పిలవబడి వీళ్ళందరినీ గౌరవంగా చెప్పండి. తర్వాత నేను చెప్తున్నాను, మీరందరూ కామెంట్లు ఏం తెలియజేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన దేవుడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కామెంట్ చేయండి. వినే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, అధికారంతో మాట్లాడుతున్నాను. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథము, బైబిల్ జీవితాలు నిలబెట్టే గ్రంథము, బైబిల్ మన పాపం నుంచి వేరు చేసి పరిశుద్ధులుగా బతకమని నేర్పించిన గ్రంథమని కామెంట్లో మీరు తెలియజేయండి. మీరు కనుక కామెంట్ చేయండి, చేస్తే మనందరం కూడా గొప్పగా వెళ్తాం. తర్వాత ఈ హైందవ సోదరులకు ఇచ్చే సలహాలు ఏంటి తెలుసా? వీళ్ళందరూ మహానుభావులు చెప్పారు. అయితే తిరణాల్లో ఇలాంటి మీరు ఖండించండి అండి. ఖండించి పిల్లలు చెడిపోతున్నారండి. అక్కడ అమ్మాయి బట్టలు తీసుకుని చిందేసి అమ్మాయి కాదా? ఈ కరాటే కళ్యాణి ఎక్కడికి పోయింది? ఆ అమ్మాయి బట్టలు తీసి చించేస్తున్నారు. వెళ్ళి పరిగెత్తుకుంటా వచ్చేసి అమ్మాయికి బట్టలు వేయచ్చు. నువ్వు తిరణాల్లో జరుగుతున్న సంస్కృతి గురించి మాట్లాడవా నువ్వు? భయంకరంగా ఒక మన క్రిస్టియన్ కల్చర్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే నేను ఖండిస్తా. అయితే భయంకరంగా దేవీ దేవతలను ఉత్సవ ఊరేగింపులో ఏం పాటలండి అవి? ఏం మసక చీకట్లో మల్లెపూలు ఏదో పాటలు పెట్టారండి. ఈ పాటలండి సమాజానికి. దీని గురించి ఖండించావా నువ్వు? దీని గురించి ఖండించారా మీరు? సంఘ సంస్కృతులను ఉద్ధరించడానికి బయలుదేరుతారు. హిందువులందరూ విఘ్నులు, చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. వివేకానంద ఇలాంటివి చెప్పాడా? యేసు ప్రభు వారి కాలంలో నేను గనక పుట్టి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కడుగుతాను వివేకానంద చెప్పాడు. చదవండి వివేకానంద గ్రంథం. తర్వాత గౌతమ బుద్ధుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, భారతదేశ పరిస్థితులని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కొట్టారు గౌతమ బుద్ధుడిని. ఆయన కొట్టి తరివేశారు. ఇప్పుడు మీద చేర్చుకుందామని ఏదో అమరావతిలో విగ్రహాలు కడుతున్నారండి. రాజకీయాలు చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు విగ్రహాలు ఇప్పుడు కడుతున్నారు. అప్పుడైతే తరివేశారు వాళ్ళందరినీ. నేపాల్ పారిపోయాడు ఆయన గౌతమ బుద్ధుడు. అనేకమైన చైనా దేశం పారిపోయారు. వీళ్ళందరూ దేశాలు పారిపోతున్నారు మీ దెబ్బకు తట్టుకోలేక. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించడానికి సవాలు ఇస్తాడు సమాజాన్ని. ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ సవాలు నిలిచి ఉన్నది. 21వ శతాబ్దంలో కూడా ఈ సవాలు నిలిచి ఉన్నది. యోహాను సువార్త 8:46లో, నాలో పాపం ఉన్నది మీలో ఎవరు స్థాపించను. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి జైలుకి వచ్చింది. అంటే అప్పట్లో మేము మర్డర్ కేసుల్లో జైలు పెట్టబడి 2003 చివరిలో పెట్టబడినప్పుడు నేను జైల్లో ఆలోచిస్తున్నాను, మనిషి ఎవరు? 80 లక్షల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మనిషి ఎవరు? ఎందుకు పుట్టాము? ఎందుకు ఈ కులాలు వచ్చినాయి? ఎందుకు మతాలు వచ్చినాయి? ఎవరు దేవుడు అనే ఆలోచనతో జైల్లో జుట్టు పట్టుకుని ఆలోచించుకుని రోజు బాధపడుతున్న టైంలో సువార్త జైల్లో చెప్పారు. అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఎందుకు వచ్చావు జైలుకి అంటే ఆ అమ్మాయి చెప్పలా. సూపర్వైజర్ గారిని అడిగా జైలు, అమ్మాయి ఈమె ఎందుకు జైలుకి వచ్చిందంటే అసలు మొగుడు అడ్డమయ్యాడని రంగుమూని చంపేసిందంట. అక్రమ సంబంధాలకి జైలుకి వచ్చింది. నేనేమంటానంటే భారతదేశం ఎటుపోతుంది? ఈరోజు మీరు పోరాడాల్సిన ఏంటి తెలుసండి? నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ కరాటే కళ్యాణి గారికి, ఈ యమునా పాయక్ అనే గారికి, ప్రియా చౌదరి గారికి, ఇంకా బయలుదేరారు సంఘాన్ని ఉద్ధరిద్దాం. మీరు చేయాల్సినట్టు నేను కూడా మీకు సలహాలు ఇస్తున్నాను. ఏంటంటే మరియమ్మని వేశ్య ఘోరమైన మాటలు మాట్లాడిన వాడిని మీరు ఇప్పటివరకు ఖండించలేదు. మీరు ఖండించండి. టీవీ ఛానల్స్ మీకు కూడా బుద్ధి తెచ్చుకోండి. జీ తెలుగు న్యూస్ అంట, బుద్ధి తెచ్చుకోండి. దైవ సేవకుల మీద నిలబడేటకు రెడీ అయ్యారు. మీరు బుద్ధి తెచ్చుకొని వారిని కూడా ఖండించండి. ఆనాటిగా ఇప్పటికి తెలియదు, ఇప్పటికీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి న్యూస్. ఘోరమైన ఆడవాళ్ళకు బూతులు తిట్టింది వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. సరే, నేను ఇంకో మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఒక గొప్ప పరిశుద్ధమైన జీవితం. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన దగ్గర స్వస్థతలు ఉన్నాయి, మేము అనుభవించాం. ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త, ఆయన మా కోసం ప్రాణం పెట్టిన దేవుడని మళ్ళీ చెప్తారు. 200 దేశాల్లో 150 దేశాలు యేసు ప్రభు వారి బైబిల్ ప్రభావితంగా వెళ్ళిపోయింది. కరాటే కళ్యాణ్ గుర్తుపెట్టుకో, చరిత్ర తెలుసుకోండి. ఈరోజు ఇజ్రాయెల్ దేశం, ఇరాన్ దేశం యుద్ధం జరుగుతున్నప్పుడు ఈరోజు అప్డేట్స్ న్యూస్ తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఎన్నటికీ లేని ఆ న్యూక్లియర్ నిల్వలు అట్టిపెట్టుకుని కొన్ని రోజుల్లో అణుబాంబు క్లియర్ అయిపోద్ది ఇరాన్ దేశంలో. ఆ ఇరాన్ దేశంలో ఉన్న ఆ అణుబాంబుల్ని, ఆ యొక్క నిల్వలన్నింటినీ ఇజ్రాయెల్ దేశం ఛేదించి ఆ బూడిద చేసింది. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఎంత తోడుకున్నాడు తెలుసా? చరిత్ర తెలుసుకుని సంఘ సంస్కృతులు కండి. మీరు పోరాడండి. మీరు పోరాడాల్సిన ఇంకోటి చెప్పనా, సోషల్ మీడియా లేకపోతే నిషేధించాల్సిన భారతదేశానికి చైనా దేశం బ్యాన్ చేసింది. ఏంటంటే ఈ బ్లూ ఫిలిమ్స్, అంటే మన ఫోన్లో కూడా భయంకరమైన సెక్సువల్ ఫొటోస్, వీడియోస్. ఇది మన మోడీ గారు ఎందుకు అనుమతించాడు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మన పిల్లలు చెడిపోతున్నారండి. చైనా దేశం బ్యాన్ చేసిందిగా, మన భారతదేశం బ్యాన్ చేయొచ్చుగా. మీరు అడుగుతున్నారా? సంఘాన్ని ఉద్ధరించే మహా గొప్ప వనితల్లారా, మీరు అడగండి. రేపు టీవీ ఛానల్ అది న్యూస్ పెట్టండి. భారతదేశంలో ఈ బ్లూ ఫిలిమ్స్, ఐ మీన్ వస్త్రాలు లేకుండా చేసుకునే ఈ సెక్సువల్ వీడియోస్ మీరు అంతరించి, లేకపోతే దీని మీద ఉద్యమం చేయండి. దీని మీద పోరాడండి. దీని మీద ఒక్క తల్లి రాలా.
మన పిల్లలు చెడిపోతున్నారండి స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం కుటుంబాలు పతనమైపోతున్నాయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విషయాల్లో మీరు పోరాడమని తెలియజేస్తూ షాలేం రాజు గారు అన్నని మాటలు అన్నను వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు. కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్లో మరి నేను కూడా ఏర్పాటు చేశాను ఈ మధ్యకాలంలో. మీరు కూడా దాంట్లో కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని బెల్ బటన్ నొక్కితే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. మేము సమాజాన్ని ఉద్ధరించడానికి మేము బయలుదేరాం. నేను జైల్లో ఎన్నో నలిగిపోయాను. యేసుప్రభు వారు పరిశుద్ధులు లేకపోతే మా జీవితంలో ఈ లోకంలో మమ్మల్ని ఎవరో చంపారు. నాతో పాటు జైల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వచ్చాక చంపేశారు. నేను బతికున్నాను, నన్ను చంపాల్సిన వాళ్ళు నలుగురు చచ్చిపోయారు. నేనేమంటానంటే దేవాది దేవుడు నన్ను ఎలా కాపాడుతున్నాడు. ఈ సమాజానికి బైబిల్ అవసరం ఉంది. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్ భూత పుస్తకం కాదు. కరాటే నేను మరలా చెప్తున్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఖచ్చితంగా నువ్వు తీరని పరిణామాలు దేవుడి ద్వారా ఎదుర్కొంటావు. మేము సాధువులమే. మరి ప్రియా చౌదరి గారు మిమ్మల్ని గౌరవంతో చెప్తున్నాం. యమునా పాయికర్ మీకు గౌరవం ప్రపంచ చరిత్ర తెలుసుకోండి. రోమా సామ్రాజ్యంలో 300 సంవత్సరాలు మరి క్రైస్తవులు చేయని తప్పులను బట్టి రోమన్స్ అందరూ ఏం చేశారంటే నిందలేసి అందరినీ చంపేశారు. కానీ ఈ మతాన్ని అంతరించేద్దామని చరిత్ర తెలుసుకోండి. ఇది ఎవడు అంతరించలేకపోయాడు. ఈరోజు 400 కోట్ల మంది క్రైస్తవులు అయిపోయారు భూమి మీద. ఎందుకో తెలుసా? ఎంతో శక్తివంతమైంది. క్రైస్తవులు చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు, దాని గురించి కాదు. యేసుప్రభు బైబిల్ పునరుద్ధానపు శక్తి ఉంది. ఈ పునరుద్ధానపు శక్తి మనందరి జీవితాలను కాపాడుతుంది. ఈ చివరి దినాల బాప్తిసాలు పొందినవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుని బైబిల్ని మరి యేసుప్రభు సురక్షకుడిగా మీరు అంగీకరించండి. మీరు సిద్ధపడండి. ఎంచే దినాల్లో దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. మరి కరాటే కళ్యాణి గారికి, ప్రియా చౌదరి గారికి, యమునా పాఠక్ కుటుంబాలందరినీ దేవుడు రక్షించును గాక. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందును గాక. వారి పిల్లలు వంశాలందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు ఈ షాలేం రాజు గారిని ఈ సమస్య నుంచి సృష్టికర్త బయలుదేరి వచ్చి ఈ సమస్యని పరిష్కరించును గాక. ఆమేన్.